హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో సండే స్పెషల్స్లో నేను ప్రిపేర్ చేసిన లంచ్ రెసిపీస్ కాంబో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. చాలామంది ఒక్క రెసిపీ ప్రిపేర్ చేయగానే హెవీ టైం అవుతుంది, హెవీగా మనం రెసిపీస్ ప్రిపేర్ చేసుకోలేదు అని అనుకుంటూ ఉంటారు. సో ఈజీ ప్రాసెస్లో వన్ బై వన్ ఎన్ని రెసిపీస్ అయినా విత్ ఇన్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకునే విధంగా ఈ వీడియోస్లో నేను మీతో షేర్ చేయడం జరిగింది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ మొత్తం కూడా చూసేసుకుందామా? చాలు. ముందుగా మనం బోటీ గ్రేవీని ప్రిపేర్ చేసుకుంటున్నాము. దానికోసం బోటీని ఈవెన్గా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, లిటిల్ బిట్ వాటర్. బోటీలోని ఎక్కువ వాటర్ రావడం జరుగుతుంది, అందుకనేసి కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇలా ఈవెన్గా మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చాలా తక్కువ విజిల్సేనండి, 4 ఆర్ 3 విజిల్స్ అనేది పెట్టేసుకోండి. సో ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం కూడా తీసేసేయాలి. సో ఆవిరి పోయిన తర్వాత మాత్రమే ఈ కుక్కర్ మూతని ఓపెన్ చేయండి, ఓకేనా. సో ఆ ఆవిరికి కూడా కొంచెం ఉడకడం జరుగుతుంది. సో ఇలా తీసేసుకున్న తర్వాత ఇందులో వాటర్ చూసారా, మనం జస్ట్ లిటిల్ బిట్ వాటర్ అనేది యాడ్ చేసాము, బట్ హెవీగా వాటర్ రావడం జరిగింది, అందుకనేసి కొంచెం వాటర్ యాడ్ చేయాలి అని చెప్పింది. ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా తీసేయండి. కొంతమంది వాటర్తో సహా కర్రీ ప్రిపేర్ చేయడం జరుగుతుంది, దానివల్ల టేస్ట్ అనేది పూర్తిగా చేంజ్ అవ్వడం జరిగిద్దండి, ఓకేనా. సో నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక చిన్ని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. సో అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసి లైట్గా సాటే చేసుకోవాలి. ఉల్లిపాయ మీడియం సైజు, 1 పచ్చిమిర్చి అండి, కొద్దిగా కొత్తిమీర తీసేసుకున్నాను క్వాంటిటీ. సో ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత రఫ్లీ చాప్ చేసుకున్న మీడియం సైజ్ టమోటో ఒకసారి మిక్స్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మసాలాస్ యాడ్ చేద్దాము. పచ్చి కొబ్బరి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, హోమ్మేడ్ ధనియా పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా హాఫ్ టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్ వేసేసి ఇందులో ఉన్న పచ్చి వాసన మొత్తం కూడా పోయేంత వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కడైనా మాడుతుంది అని అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు వాటర్. చూసారా, టోటల్గా మసాలా అంతా కూడా ఫ్రై అయిపోయి ఆయిల్ ఫ్లాట్ అయిపోయింది. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. మనం చాలా చాలా తక్కువ మసాలాస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకునే మసాలాస్తో కర్రీ అనేది చేసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ మొత్తం తీసేసుకున్న బోటి పీసెస్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసి హై ఫ్లేమ్లోనే మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో ఆ మసాలాలో ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. సో ఆ బోటీకి టోటల్గా మసాలా పట్టేంత వరకు. ఇందులో మనం ఉప్పు యాడ్ చేయలేదు, బోటి ఉడికించేటప్పుడు మాత్రమే ఉప్పు యాడ్ చేయడం జరిగింది. సో దానికి తగ్గట్టు ఉప్పు యాడ్ చేశాను, అందుకనేసి కర్రీలో ఉప్పు నేను యాడ్ చేయట్లేదు. ఇలా ఆయిల్ ఫ్లాట్ అయిపోయింది అంటే మసాలాస్లో బోటీ అనేది మంచిగా మిక్స్ అయిపోయింది అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న మిల్క్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ మిల్క్ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేయండి. క్వాంటిటీ వచ్చేసి 200 ml వాటర్ అనేది యాడ్ చేయండి. హై ఫ్లేమ్లో టోటల్గా ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి గ్రేవీ లాగా ప్రిపేర్ అయ్యే విధంగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫైనల్ టచ్ వచ్చేసి మింట్ లీవ్స్ యాడ్ చేశాను. ఫ్లేవర్ చాలా మంచిగా ఉండిద్దండి. ఎవరికైతే బోటీ రెసిపీ నచ్చదో సో ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, తప్పకుండా మళ్ళీ మళ్ళీ కావాలి అనేది అంటారు అందరూ కూడా. అండ్ ఈజీ ప్రాసెస్లో చాలా తక్కువ టైంలో మనం ఈ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకున్నాము. సో మనకి పర్ఫెక్ట్గా బోటీ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి నేను ఇప్పుడు సీజన్ చింత చిగురు, సో చింత చిగురు పప్పు ప్రిపేర్ చేసేసాను. వీడియో క్లిప్ మిస్ అయిందండి. పప్పు ఒక చిన్న గ్లాస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి టమోటో ఒక మీడియం సైజు, పసుపు హాఫ్ టీ స్పూన్, కారం 1 టీ స్పూను, అండ్ చింత చిగురు 100 గ్రామ్స్. పప్పు వాష్ చేసేసాను. ఇందులో తగినంత వాటర్ లైక్ 500 ml వాటర్ యాడ్ చేసేసి ఉడికించుకున్నాను 6 విజిల్స్ వచ్చేంత వరకు. చూసారు కదా, ఇది ఉడికిన తర్వాత వీడియో క్లిప్ అండి. సో ఇలా పప్పు గుత్తితో వెనిపేసేసుకోండి. నెక్స్ట్ పోపు కోసం లో ఫ్లేమ్లో ఒక వెసెల్లో
1 టీ స్పూన్ ఆయిల్, పెరుగు మిరపకాయ వేశాను. మీకు అందుబాటులో లేకపోతే నో ప్రాబ్లమ్. ఎండుమిర్చి యాడ్ చేయండి. నెక్స్ట్ ఆవాలు, జీరా హాఫ్ టీ స్పూన్ అవి మంచిగా డాన్స్ చేసేయాలండి. అప్పుడు మాత్రమే ఫ్లేవర్ అనేది పప్పులో చాలా మంచిగా రావడం జరిగిద్ది. ఫైనల్‌గా కర్రీ లీవ్స్ యాడ్ చేశాను. ఫ్రెష్ కర్రీ లీవ్స్ యాడ్ చేయండి. నెక్స్ట్ మనం ఎనిపి పెట్టేసుకున్న చింత చిగురు పప్పు వేసేసుకొని ఒక్కసారి మనం ఏదైతే కుక్కర్ తీసుకున్నామో దాన్ని పూర్తిగా కవర్ చేయండి. ఏదైతే ఆవిరి వస్తదో ఆ ఆవిరి బయట పోకుండా ఉండడం వల్ల తడక అనేది పప్పులో మంచిగా చేరుతది. నెక్స్ట్ ఫ్లేమ్ అనేది హై చేయండి. ఇది చాలా గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేశాను. సో, వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని మీరు వాటర్ అనేది యాడ్ చేయండి. ఒక్క ఉడుకు రావాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. సో, ఇలా ఒక ఉడుకు వచ్చేసిందంటే మనకి పర్ఫెక్ట్‌గా పప్పు రెడీ అయిపోయినట్టే. సో, ప్రెజెంట్ సీజన్ అయిన చింత చిగురు పప్పు రెడీ. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో, నెక్స్ట్ ఇంకా మనకి సండే స్పెషల్ అంటే చాలా రెసిపీస్ కావాలి గదా! నెక్స్ట్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్‌గా చికెన్ గావాలి. సో, చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెసెల్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, చీల్చుకున్న పచ్చిమిర్చి, పుదీనా కొంచెం, కర్రీ లీవ్స్ కొంచెం, సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం. ఉల్లిపాయ వచ్చేసి ఒకటి మీడియం సైజ్ తీసేసుకున్నానండి. ఇది గూడా సేమ్ ప్రాసెస్ లైట్‌గా సాటే చేసుకోవాలి. సో, కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ చాలా స్పెషల్ రెసిపీ అండి. సో, కాంబినేషన్ రెసిపీస్‌లో మీకు చూపించేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2 మీడియం సైజ్ టమోటోస్‌ని తీసేసుకొని గ్రైండ్ చేసి వేయండి. గ్రేవీ అనేది థిక్‌గా రావడానికి హెల్ప్‌ఫుల్ అవుతది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాటర్ యాడ్ చేశాను. సో, అంటే టమోటో ప్యూరీ వేస్ట్ కాకుండా చూడాలి గదా! అందుకనేసి కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇందులో మనం మసాలాస్ యాడ్ చేసుకుందాము. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. హోమ్‌మేడ్ ప్రిఫర్ చేయండి. టేస్ట్ అనేది అద్భుతంగా ఉండిద్ది. ఉప్పు రుచికి సరిపడా వేసేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ హోమ్‌మేడ్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని హై ఫ్లేమ్‌లో పూర్తిగా ఇందులో ఉన్న పచ్చి వాసన పోయి ఆయిల్ ఫ్లాట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. సరేనా? సో, ఇలా కుక్ అయిన తర్వాత 2 టీ స్పూన్స్ హోమ్‌మేడ్ కారం. కారం అనేది మీ టేస్ట్ అకార్డింగ్ యాడ్ చేయండి. చికెన్ కర్రీ అంటే కారం అనేది కొంచెం ఎక్కువగే పడతది. అందుకనేసి నేను 2 టీ స్పూన్స్ యాడ్ చేశాను. లేదా మీరు 1 టీ స్పూన్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం క్లీన్ చేసి పెట్టేసుకున్న చికెన్ పీసెస్ చిన్న పీసెస్‌లా కట్ చేసేసుకొని క్లీన్ చేసేసుకున్న చికెన్ మొత్తాన్ని కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న మసాలాస్‌లో యాడ్ చేయడం జరిగింది. హై ఫ్లేమ్‌లోనే టోటల్‌గా దీన్ని రోస్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనం మసాలాస్ ప్రిపేర్ చేసేటప్పుడు చికెన్ వేసేసి వాటర్ వేయకూడదండి. సో, అలా వేసినట్లయితే మనం వేసిన మసాలాస్ అనేవి చికెన్ పీసెస్‌కి పట్టవు. కాబట్టి ఫ్యూ సెకండ్స్ అనేవి కొంచెం రోస్ట్ చేసేయాలి. కొంచెం ఆయిల్ ఫ్లాట్ అయ్యేంత వరకు. సో, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం చేసేసుకోండి. అంటే మనం కొంచెం థిక్ గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాసెస్. ఇందులో ఫైనల్‌గా గరం మసాలా యాడ్ చేశాను. గరం మసాలా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్ కానివ్వండి, మీడియం ఫ్లేమ్ కానివ్వండి, ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసేసుకుంటా మూత పెట్టేసుకొని 5 మినిట్స్ కుక్ చేయండి. అప్పటికి మనకి కొంచెం డన్ అయిపోతది. చూసారా? పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. కాకపోతే హాఫ్ డన్ మాత్రమే అయ్యింది. సో, చికెన్ హాఫ్ కుక్ అయింది. నెక్స్ట్ మనం ఇందులో వాటర్ యాడ్ చేద్దాము. ఇంకా మీరు ఎటువంటి మసాలాస్ యాడ్ చేయకుండా సింపుల్‌గా ధనియా పౌడర్, ఇంట్లో ప్రిపేర్ చేసిన హోమ్‌మేడ్ గరం మసాలా అండి. సో, హోమ్‌మేడ్ గరం మసాలా రెసిపీ మన ఛానల్‌లో రీసెంట్‌గా కూడా అప్‌లోడ్ చేశాను. వన్స్ విజిట్ చేసి చూడండి. ఏ కూరల్లో అయినా టేస్ట్ అదిరిపోవాలంటే ఆ ఒక్క మసాలా చాలండి. సో, ఇందులో వచ్చేసి నెక్స్ట్ 200 ఎంఎల్ వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసి కొంచెం గ్రేవీ అనేది దగ్గర అయ్యేంత వరకు కుక్ చేశాను. సో, పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిందండి. చూసారా? సో, మనకి థిక్ గ్రేవీ రెడీ అయిపోయింది. పీసెస్ గూడా మంచిగా సాఫ్ట్‌గా రెడీ అయిపోయాయి. సో, మీరు ఇంట్లో తప్పకుండా ఈ ప్రాసెస్‌లో 1 బై 1 ప్రిపేర్ చేయండి. ఇక్కడొచ్చేసి నేను 2 గ్యాస్‌ని యూజ్ చేయడం జరిగింది. సో, ఈ పని అనేది ఈజీ అయితది. మనం వీడియోలో చూపించేటప్పుడు 1 బై 1 ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను. సో, మనకి ఫైనల్‌గా అన్నం గూడా పెట్టేసుకున్నాము. వేడి వేడిగా రెడీ అయిపోయింది. సో, ఇంకా మనం లంచ్ అనేది చేసేసుకుందాము. చూసారు గదా! సో, అన్ని రెసిపీస్ మనం ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఫుల్‌గా టైమ్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ మనకి కావాల్సిన రెసిపీస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? సో, వీడియోని
చూసారు గదా! సో, ఎలా అనిపిచ్చిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. మీరు గూడా ఇలానే ఈజీగా ఎన్నో రెసిపీస్ అనేవి ఇంట్లో ప్రిపేర్ చేసేసి ఫుడ్‌ని ఎంజాయ్ చేయండి ఇంట్లో వాళ్ళతో. ఓకేనా? సో, ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. ఛానెల్‌ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.